ఆచి చికెన్ మసాలా. నడి రోడ్డుపై చింతాడ నడక, ఇక పచ్చడేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే చింతాడకు చింతకాయ పచ్చడే అని చెప్పేసి అయితే చాలామంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. సరే, అసలు విషయం ఏంటి, ఏం జరిగింది? చింతాడ రవికుమార్ ఎవరెత్తనో వైసీపీ నాయకుడు. దేనికి ఫేమస్ అయ్యాడు అంటే, ఒక మహిళా పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద గుంపుగా చేరి ఇబ్బంది పెట్టినటువంటి దానిలో A1. అయితే ఎప్పుడు ఇది జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రలు ఉంటాయి కదా, ఆ యాత్రలో భాగంగా సిదిరి అప్పలరాజుని పరామర్శిస్తానని మొన్న 30వ తేదీన, ఇది జూలై 30వ తేదీన ఆయన యాత్ర పెట్టుకున్నారు. ఆ యాత్రలో భాగంగా మహిళా పోలీస్ ఎస్ఐ ఆవిడ ప్రవళిక తన్ని ఈ వైసీపీ నాయకులు చుట్టుముట్టి ఇబ్బందికి గురి చేసి చివరికి ఆవిడ ఈ రకమైన పొజిషన్ పెట్టుకున్న సంగతి మనం పలు వీడియోల్లో కూడా చర్చించుకున్నాం. అయితే పోలీసులు ఎట్లా ఉన్నారు అంటే, ఏదో అంటారు కదా, పిల్లి గుడ్డిదైతే ఏదో అన్నట్టుగా వ్యవహారం, సామెత అనకూడదు కానీ యాక్చువల్గా అంతకంటే దారుణంగా ఉంది పరిస్థితి. దానికి తగినట్టుగానే చింతాడ రవికుమార్ ఎక్కడ ఉన్నాడో తెలియదంట, అబ్స్కాండ్ అయిపోయాడు, పట్టుకోలేకపోతున్నాం, పారిపోయాడు, ఇంటెలిజెన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రకమైన పరిస్థితుల్లో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం, మరలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అసలు పనే చేయట్లా, అసలు ఉందో లేదో కూడా డౌటే. ఇప్పుడు ఇతను ఎన్ని రోజులకు బయటపడ్డాడు? ఇప్పుడు చూడండి, దాదాపు 10 రోజులు. 10 రోజులు ఒక చింతాడ రవికుమార్నే పట్టుకోలేకపోతే ఇక పెద్ద పెద్ద నేరస్తులను ఏం పట్టుకుంటారు? లేకపోతే ఇట్లాంటి అరాచక శక్తులు ఎన్ని చేసుకున్నా కానీ పట్టుకోలేరా? చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ ఒక్క నాయకుడైనా గంటల్లోనే తీసుకొచ్చి లోపలేసేవాళ్ళు. ఏంటి అక్కడ డిఫరెన్సు? అది మీరు ఆలోచించుకుని కామెంట్లో పెట్టండి. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే, పోలీసులకు శనివారం రాత్రి 8 గంటల సమయంలో చిలకపాలెం కోడలి వద్ద ఆయన అదుపులో తీసుకున్నారు. సో ఏంటి ఇక్కడ చేసింది? ఈయనతో పాటు మళ్ళీ 28 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. 28 మంది నమోదైతే అందులో A1. సో ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు ఈ చింతాడ. 2 రోజులకు ఒక ప్రాంతం చొప్పునంట. ఒడిశా, విశాఖ, బెంగళూరు, చివరికి అరకులో మకాం వేసినట్లు గుర్తించారు. మీకు గుర్తుంటే మొన్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన రోజుకొక ఇల్లు ఆయన మారింది. ఈయనేమో 2 రోజులకు ఒక ప్రాంతం అట. ఒడిశా, విశాఖ, బెంగళూరు. అసలు ఒడిశా, విశాఖ అంటే పక్క పక్కన ఉన్నాయి. అక్కడ నుంచి బెంగళూరు ఎట్లా వెళ్ళారో మరి. సో చివరికి అరకు, మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ అరకు వచ్చాడు. శనివారం అరకు నుంచి శ్రీకాకుళం వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఇన్ని రోజులు తెలియలే. ఆ శనివారం తెలిసింది అరకు నుంచి శ్రీకాకుళం వస్తున్నాడని చెప్పేసి 16వ నెంబర్ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. WB 36C5000 అనే నెంబర్ గల కారు అనమాట. అంటే వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. WB 36C5000 అనే నెంబరు. ఇది బెంగాల్ కారు. సో ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి వెళ్ళిపోతుండగా పోలీసు, ఒక మాస్క్ పెట్టుకుతూనే ఎవరు గుర్తుపట్టలేకపోతే, ఇదైతే పాత రోజు సినిమాల్లో పులిపిరికాయ పెట్టుకుంటే ఎవరు నువ్వు అన్నట్టు, అత్తిసేతారే నువ్వు అన్నట్టు భలే చెప్తారు వీళ్ళు. సో ఇది ఎలా ఉంటే, అరెస్టు సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులతో చింతాడు మాట్లాడుతూ DSP కార్యాలయం వద్ద లొంగిపోదామని వెళుతుంటే చిలకపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. అబ్బా, ఏమి చిలక పలుకులు ఇవి! చిలకపాలెం దగ్గర పట్టుకున్నప్పుడు చిలక పలుకులు పలికాడు ఈయన చింతాడ రవికుమార్. ఇది రైమింగ్ కోసం వాడుతున్నది కాదు. ఎందుకంటే చింతాడ, చింతకాయ, చిలకపాలెం, చిలక పలుకులు ఏంటిది? పోలీసులు అడ్డుకున్నారంట. ఈయన DSP కార్యాలయం ఏంటి వెళ్ళి సరెండర్ అవుదాం అనుకున్నాడంట. సరెండర్ అవుదాం, పట్టుకున్న తర్వాత సరెండర్ అవుదామని చెప్తాడు. అదేదో విశాఖపట్నంలో అవ్వచ్చుగా, వైజాగ్లోనే అయ్యి చేయొచ్చుగా. మరి అది వైజాగ్లోనో పోనీ ఎక్కడో పోనీ ముందే కాల్ చేసి నేను వచ్చి సరెండర్ అయిపోతానండి అని చెప్పేసి చెప్పొచ్చుగా. ఇదేమిలే, ఈయనేదో పెద్ద స్వచ్ఛందంగా వచ్చి సరెండర్. ఒకవేళ నిజంగానే ఆయన చెప్పింది నిజమైతే ఇది ఇంకా పోలీసులను బదనాం చేసినట్టు ఉంటుంది. ఇక ఆయన వస్తున్నాడని తెలుసుకొని అంటే ఆయన ఏమైనా ముందే ఇంటిమేషన్ ఇచ్చాడా, నేను వస్తున్నాను కార్యాలయంలో లొంగిపోవడానికి, కాకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి కాబట్టి పోలీసులు ఏంటంటే ముందే మేము పట్టుకున్నామని చెప్పేసి చెప్పమన్నారా? ఇది ఎటు చూసినా కానీ అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి అంశం.
పోలీసులు పట్టుకోలేక, లేకపోతే పోలీసులు కావాలని వదిలేశాను, లేకపోతే చివరికి బాబు మేము బుక్ అయిపోతాం నీ వలన, ఇంతకాలం తిరిగావు కదా చాలు ఇక వచ్చేసేయి, మరి ముందుగానే నువ్వు అటు వచ్చినా మేము కంటే ముందే పట్టుకుంటాం అని చెప్పి ఇందులో ఏది స్క్రిప్ట్ అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అంటే పోలీసులకి ఈ నిందితులకి మధ్య అండర్స్టాండింగ్ ఏ రకంగా ఉంది అని చెప్పేసి అనుమానం కలిగేలాగా ఈ పోలీసుల వ్యవహార శైలి ఉంది. సో ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీకి చెందిన అన్నెపు సంజయ్, గురుగుబల్లి చంద్ర, బుడ్డేపల్లి రమేష్ కుమార్, గోవిందరావు, శివమూరి రమణమూర్తి, చిన్నబాబు, చిగురుపల్లి రవికుమార్, చింతాడ గోదాకృష్ణలను శనివారం జడ్జి ముందు ఆధారపరచగా 21 వరకు రిమాండ్ విధించారు. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఏంటి, అరెస్టు సమయంలో కొంతమంది యూనియన్ పడుతుంది, వీళ్ళు చెప్పింది ఇది. సో రవికుమార్ని ఆదివారం కోర్టులో హాజరుపరుస్తాను పోలీసులు చెప్పారు. సరే ఏం జరిగిందో అనేది తెలియదు. పరారీలో ఆయనకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నాయకులు సాయం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరు సాయం అందిస్తారు? విజయనగరం, శ్రీకాకుళం అంటే ఒకటి ధర్మాన ప్రసాదరావు బ్రదర్సు, 2 బొత్స సత్యనారాయణ, వీళ్ళే. సో మిగతా వాళ్ళు అంటారా తమ్మినేనంట. ఇప్పుడు ఆయనే పరిస్థితి లేదు, అప్పలరాజు ఆయన లోపల ఉన్నాడు కాబట్టి వీళ్ళది ఇది చేసుకోవడం వీళ్ళకి సరిపోవట్లే, వీళ్ళు వేరే వాళ్ళని హెల్ప్ చేయడానికి ఉండదు. ఏదైనా ఉంటే ధర్మాన సోదరులు లేదా బొత్స వీళ్ళు మాత్రమే చేయడానికి స్కోప్ ఉంది. సో ఆ రకంగా చేశారా? ఇప్పుడు విచిత్రం ఏంటి అంటే పోలీసు విచారణలో ఈ అంశాలు బయటపడాలి, ఎవరు సహకరించారు అని చెప్పేసి. ఆ సహకరించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్షార్హులే. ఎందుకంటే ఒక నిందితుడికి ఆశ్రయం కల్పించిన, లేకపోతే ఆయన గురించి తెలిసి వీళ్ళు బయటకు తెలియచెప్పిన, చట్టాన్ని తెలియచేయలేకపోయినా అది కూడా నేరమే. సో ఈ క్రమంలో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, సరే వాళ్ళకి ఎవరు షెల్టర్ ఇచ్చారో అదన్నీ అంటే, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది. పైగా ఇది ఏ కేసులో ఒక మహిళా ఎస్ఐకి సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు నడి రోడ్డుపై నడిపించేస్తున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైగా ఇప్పుడు అతను నడక చూసి ఎలా ఉందో, ఒక ఎన్నికల ప్రచారమో లేకపోతే నామినేషన్ ఇవ్వడానికి వెళ్తున్నట్టుగానే ఉంది, చక్కగా సంతోషంగా వెళ్తున్నాడు. అంతా మనోళ్ళే, ఏం కాదు, ఊరిని జస్ట్ చుట్టూ ఉంటారు, ఏం ఇబ్బంది లేదనే తరహా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్లో కనపడతా ఉంది. సో అసలు ప్రభుత్వం ఎవరిది ఉంది, ముఖ్యమంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, అసలు ఎవరు అధికారంలో ఉన్నారు, ఏం జరుగుతుంది అని అర్థం కాని అయోమయ స్థితిలో అప్పుడప్పుడు కొంత ఆశ్చర్యానికి గురవుతున్నాం. సో ఇక లోపల పచ్చడి గిచ్చడి ఇవన్నీ పెద్దగా ఏం ఉండదు. వెళ్ళి తీసుకెళ్తున్న విధానమే అర్థమైపోతా ఉంది. ఏదో పేరుకి నడిపిస్తున్నాం అన్నారు. ఏం నడిపిస్తున్నారు, ఎందుకని నడిపించడం, ఉపయోగం ఏముంది? ఒక మహిళా ఎస్ఐని ఆ రకంగా చేసిన దానికి ఇదే శిక్ష. ఇంకెందుకు శిక్షలో ఆలోచించండి. ఒక సాధారణంగా ఒక లేడీని, ఒక మహిళని, ఒక యువతిని ఎవరైనా ఒక 4 కాలేజీ పోరగాళ్ళు ఇట్లా చేశారు అనుకుందాం, ఎలా కొడతారా వాళ్ళని? మామూలుగా కొడతారా? తుక్కు రేక కొడతారు. మామూలుగా కాదు, విత్ ఇన్ నో టైం రాసి పెట్టుకోండి. వాళ్ళని కొట్టి నడిపిస్తూ ఉంటే రోడ్డు మీద అడుగులు వేయలేకపోవాలి, కాళ్ళు వాసిపోయి. మామూలుగా ఇప్పుడు శాండిల్స్ ఆ టైప్లో, లేకపోతే హై హీల్స్ ఉంటాయి కదా లేడీస్ వాడే చెప్పులు, అవి ఎంతెంతలా ఉంటాయి అంతంతలా వాసిపోయి ఉంటాయి కాళ్ళు. మరి చింతాడ రవికుమార్ని ఏంటి బ్రహ్మాండంగా కొత్తగా పెళ్లి కొడుకో లేకపోతే ఊరేగింపుకో సన్మానానికో తీసుకెళ్తున్నట్టు చక్కగా నడిపించుకుంటా హాయిగా చుట్టూ బ్యాండ్ మేళం లాగా చేరి తీసుకెళ్తున్నారు. ఎందుకని? ఒక మహిళా ఎస్ఐని ఆ రకంగా చేసిన దానికి ఇది. కాబట్టి అందుకనే అధికార పార్టీకి సంబంధించి చాలామంది సింపథైజర్స్ అనుకోండి, లేకపోతే పార్టీ అభిమానులు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే ఏం జరుగుతుంది పాలనలో, ఎందుకు ఈ రకంగా నిర్లిప్తంగా చూస్తూ ఉన్నారు, పోలీసులు చూస్తేనేమో అసలు మామూలుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు, ఏ ఒక్కరిపైన కఠినంగా వ్యవహరించట్లేదు. అరే అరాచక శక్తుల మీద కొంచెం గట్టిగా ఉండండి రా బాబు, అరాచక శక్తుల మీద కూడా ఉండలేకపోతున్నారా? ఏం చేయాలి? అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారని కూడా చూడలే, ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గారని కూడా చూడలే, హోటల్లో నిర్బంధించారు. ఇప్పుడు చూస్తే ఈ చింతాడ రవికుమార్ అనేవాడు కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కూడా కాదు, అలాంటి వాడిని కూడా పట్టుకోలేకపోతున్నారు.
ఒకవేళ పట్టుకున్న పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టు బ్యాండ్ మేళం పెట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇలా ఉంటుంది. ఆ ప్రభుత్వంలో మరి ఎక్కడ లోపం ఉంది ఏంటి మీరేమనుకుంటున్నారు? మరి చింతాడ రవికుమార్కి చింతకాయ పచ్చడి ఏమన్నా పెడతారా, లేకపోతే ఏముందిలే అని చెప్పేసి బ్రహ్మాండంగా బిర్యానీ పెట్టి పంపిస్తారా? మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.